హాయ్ అండి, ఈరోజు నేను జున్ను ప్రిపేర్ చేసుకున్నానండి. జున్ను పాలతో కాకుండా జున్ను పౌడర్తో చేశాను. మనకి నచ్చినప్పుడల్లా జున్ను పాలు దొరకవు కదండి, ఇలా పౌడర్తో కూడా మనం చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఎగ్జాక్ట్ అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. మా దగ్గర అయితే ఈ పౌడర్ దొరకదండి, నేను ఒడిశా నుంచి తెప్పించుకున్నాను. ఈ పౌడర్ మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది. మీకు ఒకవేళ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకోవచ్చండి. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలాగ జున్ను పౌడర్తో జున్ను చేశారా? అసలు చెయ్యకపోతే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మనం ఒక ప్యాకెట్ పౌడర్కి 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసి ఒక 50 grams షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లో 2 యాలకులు కూడా వేసుకొని షుగర్ కరిగే వరకు కలుపుకోవాలండి. అంతా బాగా కలుపుకున్నాక ఒకసారి టేస్ట్ చూడండి. ఇంకా ఒకవేళ షుగర్ సరిపోలేదంటే మీరు యాడ్ చేసుకొని ఇంకా బాగా కలుపుకొని ఒక 1/2 hour to 45 minutes స్టీమ్లో మనం ఉడికించుకోవాలి ఈ జున్ని. ఇలా స్టీమ్లో ఉడికించాక మ్యారినేట్ ఒక బరువు పెట్టాలండి, వాటర్ అనేది లోనికి వెళ్ళకుండా. మనకి జున్ను అనేది ప్రిపేర్ అయిపోయింది. జున్ను అయితే చాలా స్మూత్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మీకు చూపిస్తున్నాను చూడండి. చూసారా, ఇలా రౌండ్ షేప్గా స్మూత్గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. నేనైతే హ్యాపీ బర్త్డే ఇలా ఫీల్ అయిపోయి బాగా కట్ చేసుకొని తినేసానండి. ఫస్ట్ మెత్తగా నోట్లో ఎడుతుంటే కరిగిపోయిందండి, చాలా బాగుంది టేస్ట్. ఇలాగ ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి. బాయ్ బాయ్.